అండి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే డిఎస్సి ఇప్పుడే మనకి సిలబస్ని అయితే రిలీజ్ చేశారు. ద సజెస్టివ్ సిలబస్ ఈజ్ కన్ఫైన్డ్ టు ద పోస్టర్స్ టు బీ నోటిఫైడ్ ఇన్ ద మెగా డిఎస్సి 2024 అంటే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం చాలా తొందరలోనే ఉంది. సిలబస్ని అయితే ఇప్పుడు ప్రకటించారు కాబట్టి మీరు ఏపీ డిఎస్సిలో 2024 అని కొట్టారంటే గూగుల్లో ఇలాంటి ఒక వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో కిందికి స్క్రోల్ చేశారనంటే మెగా డిఎస్సి 2024 సజెస్టివ్ సిలబస్ క్లిక్ హియర్ ఫర్ డౌన్లోడ్ అన్న దాన్ని క్లిక్ చేశారంటే మీకు ఒక పేపర్ అయితే ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఇది ఇంతకుముందు సిలబస్దే ఉంది. చూసారంటే ఇలాంటి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, లోడింగ్ అవుతుంది. డిఎస్సికి అతి త్వరలోనే వస్తుంది అని చెప్పే అవకాశం ఇది. ఈ సిలబస్ వచ్చేసి మెగా డిఎస్సికి, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్స్కి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, తమిళ్, కన్నడ, ఒడియా, హిందీ, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, అలాగే టీజీటీకి స్పెషల్ ఎడ్యుకేషన్స్కి తెలుగు, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్. నెక్స్ట్ ఈ టీజీలో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సాంస్క్రిట్ టీజీ పేపర్ 1 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పీజీటీ నుంచి. అంటే ఈ ఫస్ట్ మీకు రిఫరెన్స్ అనమాట ఏవేవి ఉంటాయి టాపిక్స్ లోపల అనేసి. పీజీటీ ప్రిన్సిపల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి ఫస్ట్ ఎస్జిటి సిలబస్ అయితే జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, కంటెంట్ అండ్ మెథడాలజీ సచ్ టోటల్ 80 మార్క్స్కి ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 2 తర్వాత పార్ట్ 3 ఉంటుంది. పార్ట్ 3 తర్వాత పార్ట్ 4 కూడా ఉంటుంది. పార్ట్ 4లో మీకు మొత్తం అన్ని లాంగ్వేజెస్ హిందీ, తెలుగు తర్వాత ఉర్దూ ఉంటే ఉర్దూ, హిందీ ఉంటే హిందీ, కన్నడ ఉంటే కన్నడ, ఒరియా ఉంటే ఒరియా, ఇలాంటి ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీషు. 5th పార్ట్ అయితే అందరికీ ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ మెథడాలజీ నుంచి ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్ కంటెంట్ ఉంటుంది 6th పార్ట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి 7th పార్ట్ వచ్చేసి సైన్స్ ఉంటుంది. దాంట్లో బయాలజికల్ సైన్స్ గురించి ప్లస్ మొత్తం టోటల్గా వస్తుంది. అంటే బయాలజీ ప్లస్ ఫిజికల్ సైన్స్ 8th వరకు మీరు చదువుకోవాల్సిందే ఖచ్చితంగా. నెక్స్ట్ 8th పార్ట్ వచ్చేసి సోషల్ స్టడీ కంటెంట్. ఎవరికైతే సోషల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం సోషల్ స్టడీస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో నుంచి మెథడాలజీ. ఎస్జిటి స్పెషల్ గ్రేడ్ వాళ్ళకు కూడా సిలబస్ని అయితే రిలీజ్ చేశారు. దాంట్లో కూడా చూడండి చిన్నగా స్క్రోల్ చేసుకుంటూ. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ దాని యొక్క కంటెంట్ ప్లస్ మెథడాలజీ ప్లస్ కంటెంట్కు మార్క్స్ ఉంటాయి. మెథడాలజీ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ యొక్క మెథడాలజీ ఖచ్చితంగా చదవాల్సిందే. ఇది స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఇంగ్లీష్లో ఏమొస్తాయి అనేసి. పార్ట్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ ఇంగ్లీష్ మెథడాలజీ అయితే వస్తుందండి. నెక్స్ట్ చూశారు కదా, దానిలో మెథడాలజీలో ఏం టాపిక్స్ చదవాలి, అలాగే కంటెంట్లో ఏం టాపిక్స్ చదవాలి అనేవి, పర్స్పెక్టివ్లో ఏం లెసన్స్ చదవాలి, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీలో కూడా ఏం చదవాలి అనేది క్లియర్ కట్గా కంటెంట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ తెలుగు సేమ్ టాపిక్స్ ఉంటాయి. అయితే అక్కడ ఇంగ్లీష్ ఉంటే ఇక్కడ తెలుగు ఉంటుంది. ఉర్దూ మీడియంకి ఉర్దూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తమిళ్ సేమ్, కన్నడ, ఒడియా, నెక్స్ట్ హిందీ, సాంస్క్రిట్, హిందీ. నెక్స్ట్ స్కూల్ అసిస్టెన్స్ సిలబస్ మ్యాథమెటిక్స్, జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, కంటెంట్, మెథడాలజీ. సేమ్ 10 మార్క్స్ వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం 8 మార్క్స్ వచ్చేసి హాఫ్ మార్క్ వస్తుందండి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్
మ్యాథ్స్ కంటెంట్ మెథడాలజీ కూడా హెవీగానే ఇచ్చారు. బైనామియల్ థియరం ఓ మై గాడ్ చాలా హెవీగానే ఇచ్చారు. ఇంటర్ వరకు ఖచ్చితంగా మనం చదవాల్సిందే ఈ సిలబస్ అయితే. స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఫిజికల్ సైన్స్, దీన్ని కూడా సేమ్ టాపిక్సే ఉంటాయి. అయితే ఫిజికల్ సైన్స్ గురించి ఉంటుంది. మ్యాథ్ కంటెంట్ వాళ్ళకి మ్యాథ్, తెలుగు కంటెంట్ వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్ కంటెంట్ వాళ్ళకి ఇంగ్లీష్, అలాగే ఫిజికల్ సైన్స్ కంటెంట్ వాళ్ళకు ఫిజికల్ సైన్స్ అండ్ మెథడాలజీ కూడా వస్తుంది. అలాగే నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయండి. నెక్స్ట్ ఇలా టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ సిలబస్ ఏముంటుంది. నెక్స్ట్ వచ్చేసి టీజీటీకే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇది ఫిజికల్ సైన్స్ వాళ్ళకి. ఇలా టీజీటీలో ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఉంది. బయాలజికల్ సైన్స్ సిలబస్ మనం అంటే టీజీటీకి అండ్ ఆల్సో ఎస్ఏకి సేమ్ టైప్ కంటెంటే ఉంటుంది, కానీ బేస్ కొంచెం పెంచుతారు. అంటే క్వశ్చన్స్ కొంచెం హార్డ్గా ఇవ్వచ్చు. ఓకేనా. దీని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నా దగ్గర ఉన్నాయండి. నేను అది ఆల్రెడీ వీడియోస్ చేసి నేను పెట్టున్నాను. ప్లీజ్ ఒకవేళ మీకు కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా. టీజీటీ నెక్స్ట్ పీజీటీ అన్నీ ఉన్నాయండి సిలబస్, మీరు చెక్ చేసి